But ultimately, in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా అవసరమైన ముడి ఇనుము అందించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం గొప్ప విషయంగా చెప్పుకోవాల్సిందే. ఈ నిర్ణయంతో విశాఖ ఉక్కు కర్మాగారం తిరిగి ప్రాణం పోసుకోబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రగతిపై కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అయితే ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నది మాత్రం జగన్ అని ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అధికారికంగా వెల్లడించారు. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని స్వయంగా కుమారస్వామి చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కరోనా సమయంలో 930 కోట్ల లాభాల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ని ప్రైవేటీకరించాలని నిర్ణయించిందని కుమారస్వామి తెలిపారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన విషయాన్ని కుమారస్వామి గుర్తు చేశారు. నాటి నుంచి ప్రైవేటీకరణ జరగకుండా గట్టిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ సఫలీకృతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్, కార్మికుల ఒత్తిడితో చివరికి ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గిన కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. అయితే జగన్ వల్ల ప్రైవేటీకరణ ఆగింది అన్న విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేయడం కూటమికి మాత్రం మింగుడు పడని అంశమే. ఈ సందర్భంగా మీడియా చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కరూ కూడా జగన్ని అభినందించాల్సిందే.